హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి వీడియో అనేది రీచ్ కావడం జరుగుతుంది. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఈరోజు వచ్చిన ప్రధాన వార్తలను చూసుకున్నట్లయితే గ్రూప్ 2 వాయిదా, డిఎస్సి ఎడ్జిటి ఎగ్జామ్స్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్తో పరీక్ష తేదీల్లో మార్పులు, రీషెడ్యూల్కు కసరత్తు చేస్తున్న tspsc విద్యాశాఖ. ఎన్నికల తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అంటూ ఇటు గ్రూప్ 2కు కానీ అటు డిఎస్సికి కానీ పరీక్షా తేదీల్లో మార్పు ఉంటుందని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పలు పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. నవంబర్లో జరగాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ రెండోసారి పోస్ట్పోన్ కానుంది. దీంతో పాటే అదే నెలలో నిర్వహించాలనుకున్న డిఎస్సి పరీక్షలు వాయిదా పడనున్నాయి. అయితే డిఎస్సి మొత్తం ఎగ్జామ్స్ వాయిదా వేయాలా, కేవలం ఎడ్జిటి ఎగ్జామ్స్ మాత్రమే వాయిదా వేయాలా అనే దానిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోపక్క ఈ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ కోసం tspsc విద్యాశాఖ కసరత్తు చేస్తున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతేడాది 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ను tspsc రిలీజ్ చేసింది. అప్పట్లో ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఒకేసారి గురుకుల పరీక్షలకు షెడ్యూల్ రావడంతో గ్రూప్ 2 వాయిదా కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని tspsc రీషెడ్యూల్ చేసింది. అయితే ప్రస్తుతం పరీక్షలకు నెల రోజుల గడువు ఉండగా సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దీని ప్రకారంగా నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. దీంతో tspsc అధికారుల్లో అయోమయం నెలకొంది. దీంతో గ్రూప్ 2 నిర్వహణ నవంబర్ 2, 3 తేదీల్లో కష్టమని tspsc భావిస్తుంది. ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహిస్తే ఏమైనా సమస్యలు వస్తే ఇబ్బందేనని యోచిస్తుంది. దీంతో గ్రూప్ 2 కొత్త తేదీల కోసం tspsc కసరత్తు చేస్తుంది. ఎన్నికల తర్వాతే గ్రూప్ 2 నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. డిఎస్సి పరీక్షలు కూడా డౌటే. అసెంబ్లీ ఎన్నికల ప్రభావం డిఎస్సి ఎగ్జామ్ పైన పడనుంది. స్టేట్లో 5089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రస్తుతం అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 20 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఈ పరీక్షల తేదీలు కూడా మారే అవకాశం ఉంది. నవంబర్ 30 తేదీన పోలింగ్ నేపథ్యంలో ఆ తేదీకి ముందు 4 రోజులు, తర్వాత 3 రోజుల పాటు ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టేందుకు అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 25 నుంచి 30 వరకు జరిగే ఎడ్జిటి పరీక్షల నిర్వహణ కష్టమేనని తెలుస్తుంది. దీంతో పాటు డిసెంబర్ 1, 2 తేదీల్లో జరిగే డిఎస్సి మైనర్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడనున్నాయి. అయితే వీటన్నింటినీ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అంటూ V6 వెలుగు న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మోగిన నగారా, తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్. మరో 4 రాష్ట్రాల షెడ్యూల్ విడుదల చేసిన సిఈసి రాజీవ్ కుమార్. ఛత్తీస్గఢ్లో 2 దశలు, మిగిలిన 4 రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్. 5 రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3న కౌంటింగ్. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389గా నిర్ధారించడం జరిగింది. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వివరాలు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నవంబర్ 3, నామినేషన్లకు ఆఖరు తేదీ నవంబర్ 10, నామినేషన్ల పరిశీలన నవంబర్ 13, ఉపసంహరణ గడువు నవంబర్ 15, పోలింగ్ తేదీ నవంబర్ 30, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3గా కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిర్ణయించడం జరిగింది. అలాగే తెలంగాణతో పాటు మిగతా 4 రాష్ట్రాలు మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాలకు కూడా ఎన్నికల షెడ్యూల్ను సిఈసి విడుదల చేసింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే క్లాడియాకు ఆర్థిక నోబెల్. అమెరికా ఆర్థికవేత్తను వరించిన పురస్కారం. శ్రామిక శక్తిలో లైంగిక అంతరాలపై లోతుగా పరిశోధన చేసినందుకు గాను అమెరికాకు చెందిన క్లాడియాకు ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి అయితే లభించడం జరిగింది. నోబెల్ పొందిన సంతోషంలో ఫోన్లో మాట్లాడుతున్న క్లాడియా అంటూ అమెరికా ఆర్థికవేత్త క్లాడియాకు నోబెల్ బహుమతి లభించడం జరిగింది ఆర్థిక శాస్త్రంలో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి వాయిదా, అటు ఎన్నికలు ఇటు పరీక్షలు. ఎన్నికల షెడ్యూల్తో అభ్యర్థుల్లో ఆందోళన, పరీక్షలపై సందేహాలు ఎన్నో అంటూ డిఎస్సికి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 20 నుంచి 30 తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నవంబర్లో జరగాల్సిన డిఎస్సి పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. డిఎస్సి పరీక్షలు జరుగుతాయా లేదా అన్న సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. సోమవారం నాడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించడంతో అది నిరుద్యోగులకు శాపంగా మారిందనే చర్చ జరుగుతుంది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో డిఎస్సి అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తుంది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించడం జరిగింది. డిఎస్సి పరీక్షల నిర్వహణపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏ రకంగా చూసినా డిఎస్సి పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. డిఎస్సి పరీక్షలు నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. 20-21వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు. నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల అభ్యర్థులకు నిర్వహిస్తారు. వీరందరికీ మొదటి విడతలోనే పరీక్షలు నిర్వహించి పూర్తి చేయనున్నారు. నవంబర్ 24న లాంగ్వేజ్ పండిత అభ్యర్థులకు 2 విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 25 నుంచి 30 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పరీక్షలు జరగనున్నాయి. వీటిని కూడా ప్రతిరోజు 2 విడతల్లో నిర్వహించనున్నారు. అయితే వివిధ శాఖల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నికల డ్యూటీలు, డిఎస్సి పరీక్ష డ్యూటీలు పడనున్నాయి. ఈ క్రమంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబర్ 8న నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ పరీక్షా తేదీలను ఖరారు చేస్తూ సెప్టెంబర్ 20న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజు 2 విడతల్లో ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి విడత, రెండవ విడతలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే దరఖాస్తులు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. మరోవైపు ప్రకటించిన 5,000 పోస్టులకు మరిన్ని పోస్టులను కలిపి 13,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఎన్నికలు కూడా ఉండడంతో డిఎస్సి పరీక్షలు అనుకున్న షెడ్యూల్కు జరుగుతాయా లేదా అన్న సందేహాలు అభ్యర్థుల్లో వస్తున్నాయి అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆ 4 ప్రశ్నలు తొలగించండి. అభ్యర్థులందరికీ 4 ప్రశ్నలు ఇవ్వండి, మళ్ళీ మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించండి. కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షపై హైకోర్టు తీర్పు, పోటీ పరీక్షలపై ఎన్నికల షెడ్యూల్ ప్రభావం, టీచర్ల భర్తీ, గ్రూప్ 2 నిర్వహణపై అనుమానాలు అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. tspsc గ్రూప్ 1 పరీక్ష రద్దు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలు తొలగించాలని హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ 4 మార్కులు కేటాయించాలని, ఈ మేరకు సమాధాన పత్రాలను పునర్మూల్యాంకనం చేసి మళ్ళీ ఫలితాలు ప్రకటించాలని హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆగని భీకర పోరు, గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర అంటూ ఇజ్రాయెల్ పాలస్తీనా జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి పార్లమెంటు నూతన భవనంలో కార్యకలాపాలు ఏ రోజు నుంచి ప్రారంభమయ్యాయి అనేది ప్రశ్న. దీనికి సరైన సమాధానం వచ్చేసి 2023 సెప్టెంబర్ 19వ తేదీన నుంచి పార్లమెంటు నూతన భవనంలో కార్యకలాపాలు ప్రారంభం కావడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.